హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో సిఎస్కే వర్సెస్ ఎస్ఆర్హెచ్ అనేది మనకి నెక్స్ట్ మ్యాచ్ అనమాట. ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారనేది క్లియర్ కట్గా చూద్దాం. సో ఆల్రెడీ సిఎస్కే ఒక లూజ్ అయితే అయింది, ఒక మ్యాచ్ లూజ్ అయితే అయింది, అది కూడా డీసీ మీద వైజాగ్లో. అలాగే ఎస్ఆర్హెచ్ అయితే ఒకే ఒక మ్యాచ్ అయితే గెలవడం జరిగింది, అదే హైయెస్ట్ టోటల్తో గెలవడం జరిగింది. సో ఈ రెండు టీమ్స్ తలబడబోతున్నాయి, ఏ టీం విన్ అవుతుంది. లాస్ట్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ చూసుకున్నట్లయితే బ్యాటర్స్ అందరూ 30 కంటే ఎక్కువ స్కోర్ చేయలేకపోయారు, అందువల్ల ఓడిపోవడం జరిగింది. బట్ చెన్నై సూపర్ కింగ్స్లో మాత్రం ధోని కంబ్యాక్ అయితే చూసాం. అలాగే అజింక్య రహానే కూడా మంచి నాక్ అయితే ఆడాడు, అందుకు అయినా కూడా స్టిల్ ఓడిపోవడం అయితే జరిగింది ఆ మ్యాచ్లో. సో ఇప్పుడు ఈ మ్యాచ్లో ఎలా ఉండబోతుందని చూసే ముందు ఫస్ట్ ప్లేయింగ్ 11 చెన్నై అయితే మీరు చూడండి, ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను. సో చెన్నైలో నాకు బాగా నచ్చేది ఏంటంటే ఎప్పుడు కూడా నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్తో ఉంటారు. ఈ మ్యాచ్ ఓడిపోయినా నెక్స్ట్ మ్యాచ్ గట్టిగా ఆడే ప్రయత్నం చేస్తారు. అది కేవలం ఆ టాక్టిక్స్తో జరుగుతుంది. అది కూడా ఎంఎస్ ధోని ఉండడం వల్ల ఆ టాక్టిక్స్ కొన్ని యాడ్ అవుతాయని నేను చెప్తాను. సో ఇప్పుడు బౌలింగ్ డిపార్ట్మెంట్ చెన్నై చూసుకున్నట్లయితే కంప్లీట్గా జస్టిఫై చేస్తారు. పతిరానా కానీ, లేకపోతే మన దీపక్ చాహర్ కానీ, దేశ్ పాండే కానీ, వీళ్ళందరూ న్యాయం అయితే చేస్తున్నారు. బ్యాటింగ్లో కూడా నాకు డ్యారీ మిచెల్ కానీ, తర్వాత మన ఎవరిది రచిన్ రవీంద్ర కానీ, వీళ్ళు కూడా ఫారెన్ ప్లేయర్స్ కూడా మంచి న్యాయం అయితే చేస్తున్నారు. బ్యాటింగ్లో రుతురాజ్ గైక్వాడ్ ఒక 2 మ్యాచ్లు బాగా ఆడాడు, కెప్టెన్సీ చేస్తున్నాడు కాబట్టి దాని నుంచి ఇంకా ఎక్కువ ఎక్స్పెక్టేషన్ అయితే ఉంటుంది. కెప్టెన్సీ చేసినప్పుడు మనం ఏం ఫీల్ అవుతాం, ఎక్కువ ప్రతి మ్యాచ్ దగ్గరుండి గెలిపిస్తే అదొక కొత్త కెప్టెన్గా తను తీసుకోవాల్సిన బాధ్యత. కెప్టెన్స్ ఎప్పుడు కూడా ఆ పాత్ర అయితే పూర్తిగా నిర్వర్తించాలి. సో అది ఎలా చేస్తాడనేది రుతురాజ్ కమింగ్ మ్యాచెస్లో మనం చూద్దాం. సో ఇదైతే మెయిన్గా చెప్పాలనుకునేది ఏంటంటే బ్యాటింగ్ అండ్ బౌలింగ్ టీం మొత్తం, ఒక టీం మొత్తంలో బ్యాలెన్స్డ్గా ఉందంటే అది చెన్నై టీం అని చెప్పొచ్చు. బ్యాటింగ్ బాగుంది, యాజ్ వెల్ యాజ్ బౌలింగ్ కూడా బాగుంది. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ జడ్డు అండ్ క్లాసన్ కంటెస్ట్ అనమాట. లాస్ట్ మ్యాచ్లో జడ్డు కోపంగా క్లాసన్ మీద కొంచెం చూశాడు, అది నాకు ప్రాపర్ అనిపించలేదు. బట్ అది ఎలా మారబోతుంది ఈరోజు హైదరాబాద్లో చూడాలి. సో మ్యాచ్ అనేది మన హైదరాబాద్లో జరగబోతుంది కాబట్టి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం. ఈ పిచ్ పైన మనం ఆల్రెడీ కొన్ని మ్యాచెస్ చూసాం, 277 స్కోర్ కూడా ఇక్కడే చూసాం. సో యాజ్ వెల్ యాజ్ మనకి ఏంటంటే ఈ పిచ్ పైన ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తుంది వికెట్ చెప్పలేంది. కొన్నిసార్లు బౌలర్స్కి, కొన్నిసార్లు బ్యాట్స్మెన్స్కి బేస్డ్ అపాన్ ద రిపోర్ట్. కానీ ఈరోజు దాంట్లో 180 దాకా స్కోర్ వచ్చే అవకాశం అయితే పిచ్ రిపోర్ట్లో కనిపిస్తుంది. ఇకపోతే మీరు ఎస్ఆర్హెచ్ ఇక్కడ చూడవచ్చు, ప్లేయింగ్ 11 డిస్ప్లే చేస్తున్నాను. ఎస్ఆర్హెచ్లో మెయిన్ ఏంటంటే బ్యాటింగ్ బాగుంది ఈ సీజన్, యాజ్ వెల్ యాజ్ బౌలింగ్ కూడా మంచి బౌలర్స్ అయితే ఉన్నారు. ఎస్పెషల్లీ లాస్ట్ మ్యాచ్లో అబ్దుల్ సమద్ కొంచెం రన్ స్కోర్ చేశాడు, అది కొంచెం నాకు పర్వాలేదు అనిపించింది. ఎందుకంటే తను లాస్ట్ సీజన్లో కూడా అంత బాగా పెర్ఫామ్ చేయలేదు. సో ఈ సీజన్ కూడా ఫస్ట్ మ్యాచెస్లో అంత బాగా పెర్ఫార్మెన్స్ లేదు, బట్ లాస్ట్ మ్యాచ్లో ఓకే. ఇక్కడ మయాంక్ అగర్వాల్ పెద్ద స్కోర్స్ కన్వర్ట్ చేయలేకపోతున్నాడు, అది కొంచెం డిసప్పాయింట్మెంట్. ఎందుకంటే తను 20sలోనే ఆగిపోతున్నాడు. అలా కాకుండా 50+ స్కోర్ చేయగలిగితే టీంకి మంచి స్కోర్ యాడ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో అలాగే ట్రావిస్ హెడ్ కూడా మనకి మంచి న్యాయమే చేస్తున్నాడు. లాస్ట్ మ్యాచ్లో ఒక మ్యాచ్లో ఆడకపోయినప్పటికీ 2 మ్యాచ్ల్లో తను బాగానే పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇకపోతే క్లాస్ అండ్ మార్క్రమ్ ఈ సీజన్లో అంతగా నాకు ఇది అనిపించలేదు, కొంచెం తను ఒక మెట్టెక్కాలి అని అనిపిస్తుంది. ఇకపోతే బౌలింగ్ టీం చూసుకున్నట్లయితే భువీ నుంచి నేను అంత ఇంపాక్ట్ఫుల్ వికెట్స్ అయితే ఈ సీజన్లో చూడలేదు. నేను బౌలింగ్ ఓకే, ఎకనామికల్, బట్ వికెట్స్ తీసుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్. సో 2 టీమ్స్ బ్యాలెన్స్డ్గా కనిపిస్తున్నాయి, బట్ హోమ్ పిచ్ అడ్వాంటేజ్ అనేది ఎస్ఆర్హెచ్కి పక్కా ఉంటుంది. సో ఐఎమ్ గోయింగ్ విత్ ఎస్ఆర్హెచ్ టునైట్. సో మీకు ఏ టీం విన్ అవుతుంది అనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్. బై.